ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/11/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, త్రయోదశి పూర్తిగా ఉంటున్నది. చిత్తా నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 10:58 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:39 నుంచి 3:23 వరకు. రెండవసారి కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. వర్జము మధ్యాహ్నం 1:48 నుంచి 3:34 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:28 నుంచి 2:15 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి అనుకూలత, వివాహ సంబంధం కావచ్చు, సంతాన సంబంధ విషయాలు కావచ్చు, ఏదైనా సరే కుటుంబపరమైన ఆస్తిపాస్తుల విషయంలో కానీ, కోర్టు వివాదాలు కానీ, అనుకో దాంపత్య జీవనం కానీ, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, అలాగే సంతాన శుభవార్తలు వినడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునేటువంటి శుభతలు. మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, అలాగే సోదరుల వల్ల విదేశీయానం అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే 2 అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ వారికి, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలమైన శుభయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుకి అభివృద్ధి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశము. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. పోటీ పరీక్షల విజయం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి. పెట్రోలియం, బేకరీ పదాలకి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలత శుభయోగం. ఆధ్యాత్మిక, ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయుగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం,
కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త భాగస్వామి వ్యాపారంతో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే కుటుంబ చికాకు నుంచి బయటపడడం, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేసేపీలో అనుకూలత పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి, మత్స్యకారులకి, ప్రజలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతంగా ఉండబోతోంది. పెట్రోలియం బేకరీ పదాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక విషయాలు మంచి వెసులుబాటు ఉంటుంది. అప్పుల బాధ విముక్తులవుతారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూల శుభస్థితి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి శుభయోగాలు, అనుకూలత, ఆనందాది యోగాలు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం, వాహన వేగం, మద్యపాన సేవనం, ఇతరుల మీద ఆధారపడడం మీకు ఆర్థిక నష్టాన్ని, వ్యాపార భంగాన్ని, ఉద్యోగంలో ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నాలు జరగబోతున్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం నష్టాలు, ముఖ్యంగా సౌందర్య సాధనాలు తయారు చేసేవారు, బాణసంచి కర్మాగారంలో ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఈ బ్యూటీ సంబంధించినటువంటి వస్తువుల్ని వాడేవారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వలన ధన నష్టం, వ్యవహార భంగం, వ్యాపార నష్టం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది, తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టకరంగా కనబడుతోంది. జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరిస్థితులు చికాకు కనిపిస్తున్నాయి. వివాహాదులు, చేతాంబులాదులు ఇబ్బంది కలిగించే అవకాశం, లేనిపోని అనవసరపు రాద్ధాంతపు మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వం చేయకండి, ప్రమాదాన్ని పొందుకునే ప్రయత్నం చేయకండి. ఏదేమైనా భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా సరే నల్ల నువ్వులు అలాగే కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉదయం 9:13 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లక్ష్మి అనుకూలవంతమైన శుభయోగం, ధనలక్ష్మి ప్రాప్తి, రాజ్యలక్ష్మి ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యలో ఉద్యోగంలో రాణింపు పొందుకునే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభాన్ని కూడా చేసే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దలంగా ఒకటవ్వడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగం, అలాగే గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందిన అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్ పరీక్షలు కానీ ఇతరత్ర బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయవంతంగా పూర్తి చేయని అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, ఆనందకరమైన జీవనం, మంచి అనుకూలమైనటువంటి
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, సోషల్ మీడియా సైడ్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆనందాది యోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శుభకార్యాల యొక్క ఫలితం మీకు అనుకూలత ఉంటుంది. వివాహం కావచ్చు, శంకుస్థాపన, గృహప్రవేశం లేదా నిశ్చయితాంబులాదులు, విడిపోయినటువంటి భార్యాభర్తలు దగ్గర పడడం, విడిపోదామనుకున్న భార్యాభర్తలు మంచి నిర్ణయం తీసుకొని జీవితాంతం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి నిర్ణయం తీసుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనం, సత్సంతాన ప్రాప్తి, IVF ద్వారా కానీ సహజ సత్సంతానం కానీ పొందుకునే అవకాశాలు, అమ్మ నాన్నలతో అనుకూలమైన శుభయోగాలు, కుటుంబంతో కలిసి విహారయాత్రలు, విదేశీయాన యాత్ర చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి ముఖ్యంగా మంచి లాభాలు, విదేశాల స్వదేశంలో ఈవెంట్స్ జరిగే అవకాశాలు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభయోగం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్కి మంచి లాభాలు పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. విద్యాభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఉద్యోగ లాభాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని, ఉన్నతమైనటువంటి కార్య సాఫల్యత పొందుకోవడం, ప్రయాణ లాభం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తి కలిగేటువంటి అవకాశాలు ఈరోజు అత్యధికంగా ఉంటుంది. విద్యార్థి కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. ఈరోజు మీకు బాగా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1, 3 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభయంగా చెప్పవచ్చు. వీరికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు కాస్త నిదానంగా ఉండక తప్పదు. అనుకోని అనవసరమైనటువంటి వివాదాలకి తెరలేపే అవకాశం, తొందరపాటుతనంతో జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టము, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి పరీక్ష రాయడం వారికి నష్టం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి, ఉద్యోగం మార్పు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఉన్న ఉద్యోగం కాస్త ఇబ్బందులు పాలే అవకాశం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, అనవసరమైన దూకుడు వ్యవహారాలు చికాకుని గందరగోళ నిర్ణయాలు కలిగిస్తాయి, లేనిపోని అనారోగ్య సూచనలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి, మాస్క్ ధరించండి. ఈ రాశి వారు తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం, శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్,
ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి ఇబ్బందికర వాతావరణం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు. సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా మీ వస్తువు కానీ మీ యొక్క విషయాలు కానీ మీ విషయాలు చెప్పకపోవడం, వస్తువులు ఇవ్వకపోవడం రెండు కూడా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 10:56 నుంచి 12 గంటల మధ్యకాలంలోనూ, తిరిగి సాయంకాలం 5:17 నుంచి 6:36 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరు భగవద్గీత పాలన చేయడం అత్యుత్తమ శుభయోగం చెప్పబడుతోంది. ధనుసు రాశి వారి ఫలితాలు. ఉద్యోగే ఉన్నత స్థాన ప్రాప్తి వస్తుంది. బ్రహ్మాండమైన ఉద్యోగం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, ముఖ్యంగా బొగ్గు, వస్త్ర, ఈ సిమెంట్ వ్యాపారం చేసే వారికి మంచి లాభం. టైల్స్ వ్యాపారం చేసే వారికి అద్భుతమైన వస్త్ర, వజ్ర, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, రైతులకి పూలు పళ్ళు కూడా పండించే వారికి లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధనయోగము, ఐశ్వర్యము, ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి అనుకూలవంతమైన శుభయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు పొందుకునే శుభయోగం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభము, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్, టోఫెల్ గానీ, పోటీ పరీక్షలు గానీ, ఎకడమిక్ పరీక్షలు గానీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టుకు మారుతుంది. కుటుంబపరమైన అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యార్థులకి లాభాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. దేవాలయ నిర్మాణంలో పాల్పంచిన అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత, కుటుంబ వృద్ధి పొందుకోవడం, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు విభేదాలు, వివాదాలు, డబ్బు ఖర్చు, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, మద్యపాన సేవన చేయడం, దూర్తులకి దగ్గరగా ఉండడం, చెడ్డవారి స్నేహం మీకు నష్టాన్ని కలిగించడం, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం, అనవసర ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగించడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, వ్యవహార బంధాలు, లేనిపోని అనర్థాలు కలిగించే అవకాశం కనబడుతుంది. తొందరపాటుతనం, చికాకులు, స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి,
వాళ్ళకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు పూచికత్తుగా సంతకాలు పెట్టడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. కుటుంబంలో విచ్ఛిన్నకర శక్తులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగించబోతున్న జాగ్రత్త. విద్యార్థులు విద్యపైనే మనసు లగ్నం చేయండి. సమయపాలన ఉంటేనే మంచి మార్కులు వస్తాయి, లేదంటే అనుత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, అవమానాలు. నకిలీ వైద్యులు బెడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి ఇబ్బందికర వాతావరణం. భగవద్గీత పారాయణం చేయండి. అలాగే దుర్గా స్తోత్రం పారాయణం చేసుకోవడం, అలాగే ఎవరికైనా మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఉదయం 7:10 నుంచి 8:50 వరకు, తిరిగి 11:46 నుంచి 12:31 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు, శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప మార్పు, పిల్లలకి విద్యాపరమైన అభివృద్ధి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి కార్య సాధన, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, తీర్థయాత్ర సేవన, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలను చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.